హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మాబూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల నాతి చరామి ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈ రోజు నాతి చరామి నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి కథలోకి వెళ్లే ముందు యథాప్రకారం ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆడియోని పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరి కథలోకి వెళ్ళిపోదాం, పదండి. నాతి చరామి నవల ఆడియో 3వ భాగం. సినిమా చూస్తున్నంతసేపు శ్రీధర్, సరళలు ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయారు. సినిమాలో వచ్చే సన్నివేశాలు గాని, హాస్యం గాని వాళ్ళని ఏమాత్రం కదిలించలేకపోయింది. 200 రూపాయలు ఖర్చు పెట్టి విశ్వం తెచ్చిన సినిమా టికెట్లు అలా నిరుపయోగమైపోయాయి. జనమంతా ఎంతో ఆసక్తిగా సినిమా ముగింపు ఎలా ఉంటుందా అని ఆసక్తితో చూస్తూ ఉంటే, నా కథకి ముగింపేంటి అనే ప్రశ్న సరళను వేధిస్తోంది. పెళ్లిపీటల మీద ఎన్ని కలలు కన్నదో అవన్నీ పేక మేడల్లా కుప్ప కూలుతుంటే ఏం చెయ్యాలో, ఎవరికి చెప్పాలో తెలియక సరళ మనసు కొట్టుకుపోసాగింది. శ్రీధర్తో పాటు అత్తారింటికెళ్ళి ఏం చెయ్యాలక్కడ? భవిష్యత్ అంతా అంధకారంగా కనిపించింది సరళకు. తనకి పెళ్లి ఎందుకు ఇష్టం లేదో, ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోవలసి వచ్చిందో సరళకు చెప్పాలని ఉన్నా ఏదో తెలియని జంకు అతన్ని కట్టిపడేస్తోంది. ఒకసారి వివాహ బంధం ముడిపడ్డాక వదులుకోవడం అతనికంత సులువైన పనిగా అనిపించలేదు. వివాహ సమయంలో భక్తిగా కళ్ళు మూసుకుని తల వంచుకుని తాళి కట్టించుకున్న అమాయకురాలు ఏం తప్పు చేసిందని ఈ శిక్ష అనుభవించాలి? అతడి మనసు సరళ పట్ల జాలితో నిండిపోయింది. కానీ అంతలోనే మనసా వాచా తననే నమ్ముకున్న మరో అమ్మాయికి ద్రోహం చేసినట్టు అవుతుందని బలవంతాన సరళ గురించి ఆలోచించడం మానేశాడు శ్రీధర్. మనిషికి మనసు ఒకటే అయితే ఆ మనసులో ఒక్కరికే చోటు ఉండాలనే ఆలోచన శ్రీధర్ది. అందుకే తాను చేస్తున్నది ఎంతమాత్రం తప్పు కాదని తనకు తానే నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేయసాగాడు. వెళ్లే ముందు తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి విశ్వం దగ్గరికి వచ్చినప్పుడు తనకి నమస్కరిస్తున్న చెల్లిని వారించి హృదయానికి హత్తుకున్నాడు. చెయ్యి పట్టుకుని శ్రీధర్ దగ్గరకు తీసుకువచ్చి సరళ చేతిని శ్రీధర్ చేతిలో ఉంచుతూ, బావగారు, మా చెల్లి జాగ్రత్త అని అప్పగింతలు పెడుతూ కళ్ళు తుడుచుకున్నాడు. తన శరీరంలో ఒక భాగాన్ని విడదీస్తున్నట్టుగా అనిపించింది అతనికి అంపకాలు పెడుతున్నప్పుడు. నాయనా, అమ్మాయి తెలియక ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనసు చేసుకుని మన్నించు. మా సరళ ఉత్త అమాయకురాలు అంటూ ఉండగా రాజారావు కంఠం బొంగురుపోయింది. శ్రీధర్ శిలలా నుంచున్నాడే గాని మీ అమ్మాయికి ఏమీ పర్వాలేదు అని ఒక్క ఓదార్పు మాట కూడా అనలేదు. మాట వరుసకైనా మరేం పర్వాలేదని చెప్పని బావగారు దిగులుగా ఎటో చూస్తున్న చెల్లెలి వైఖరి మొదటిసారి విశ్వానికి ఏదో తెలియని భయాన్ని కలిగించింది. అయినా మనసులో అనుకునేందుకు కూడా విశ్వానికి ధైర్యం చాలలేదు. ఏం కాదు, ఏం లేదు అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు గాని తల్లిదండ్రులతో మాట మాత్రంగానైనా అనలేదు. అత్తగారిళ్లలో నవవధువుకు ఉండవలసిన ఉత్సాహం ఏమాత్రం లేని సరళ నిరాశ నిండిన హృదయంతో అత్తవారింటికి బయలుదేరింది. వెన్నెల పిండారబోసినట్టుగా ఉంది. అప్పుడే విచ్చుకుంటున్న మల్లెల సువాసనలు మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఒంటరిగా డాబా మీద చాప వేసుకుని శూన్యంగా చూస్తూ ఉండిపోయింది సరళ. ఇలాంటి సమయాలు ఎలా గడపాలని ఊహించుకుంది తను? వెన్నెల్లో కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యాలని, కబుర్లతో కాలానికి కళ్ళెం వెయ్యాలని ఎంత ఆశపడింది. మధురోహలను మాలలుగా చేసి శ్రీధర్ మెడలో వేయాలని, నవ్వుల పువ్వుల హరివిల్లును ముంగిట్లోనే నిలపాలని ఎన్ని కలలు కన్నది. ఏమైందదంతా? ఎందుకిలా జరిగింది? ఎన్నాళ్ళిలా? ఏం కానున్నది నా మిగతా జీవితం? ఎడతెగని ఆలోచనలతో మళ్ళీ మళ్ళీ అవే ప్రశ్నలు వేసుకుంటూ తనలో తనే మదన పడుతున్న సరళ ఆలోచనలను చెదరగొడుతూ కింద నుండి అత్తగారి పిలుపు. మెల్లగా కిందికి దిగి వచ్చింది సరళ. అబ్బాయి వచ్చాడు, అన్నం వడ్డించమ్మా అంది శ్యామలమ్మ. సరళ మౌనంగా వంటింట్లోకి వెళ్ళి భోజనం వడ్డించసాగింది. కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి శ్రీధర్ వంటింట్లో సరళని చూసి ముఖం చిట్లిస్తూ భోజనం దగ్గర కూర్చున్నాడు. సరళ ఉనికిని ఏమాత్రం భరించలేనట్టుగా. సరళ పెట్టిన పదార్థాలన్నీ పక్కకు నెట్టేసి అన్నంలో పెరుగు వడ్డించుకున్నాడు శ్రీధర్. వాడిపోయిన ముఖంతో వంటింట్లో నుంచి బయటకు వచ్చేసింది సరళ. ముఖం వేలాడేసుకుని వస్తున్న సరళను చూసి వంటింట్లోకి వెళ్ళింది శ్యామలమ్మ. గబగబా పెరుగన్నం తింటున్న కొడుకును చూసి, కూరలన్నీ అలాగే ఉంచేసి
ఉత్త పెరుగన్నం తింటున్నావు అంది బాధగా. నా తిండి గురించి అంత శ్రద్ధ ఉన్నదానివైతే నువ్వే వడ్డించవచ్చు కదా. కొత్త కొత్త అలవాట్లు చేస్తే ఇలాగే ఉంటుంది పరిస్థితి అన్నాడు శ్రీధర్ విసుగ్గా. బాగుందిరా, అది వడ్డిస్తే భోజనం చేదైపోయిందా? ఎల్లకాలం నీకు సేవలు చేస్తుండడమేనా నా పని? నేనన్నీ చూస్తూనే ఉన్నాను. ఓర్పుకి ఓ హద్దంటూ ఉంటుంది. అది దాటితే మనిషిని కాను నేను అంది శ్యామలమ్మ ఆవేశంగా. ఏం చేస్తారైతే? కట్టగట్టుకుని గంగలో దూకండి. తింటున్న కంచంలో చెయ్యి కడుక్కుని లేచిపోయాడు శ్రీధర్. కొడుకు తినకుండా వెళ్ళిపోయినందుకు మరీ బాధనిపించింది ఆమెకు. ఆ పని ఇప్పుడు కాదురా, నెల క్రితం చెయ్యాల్సింది నేను. ఇప్పుడు నా ప్రాణానికి ఓ వెర్రిపిల్ల తోడయింది. నిన్ను కన్నందుకు ఒక అచ్చటా ముచ్చటా లేకుండా చేశావు కదా అంది శ్యామలమ్మ కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేస్తూ. నేనేం చేశాను? అంతా నువ్వు చేసిందే. ఈ పెళ్ళొద్దని నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను. విన్నావా? అనుభవించు అన్నాడు శ్రీధర్ తీవ్రంగా. నేను సరే, అన్నం పుణ్యం తెలియని ఆ పిల్ల ఏం చేసిందిరా? ఇది నీకు న్యాయంగా ఉందా అంది శ్యామలమ్మ రుద్ధ కంఠంతో. న్యాయమో అన్యాయమో నాకిష్టం లేదని తెలిసి నా మెడలు వంచి ఈ పెళ్లి చేశావు. దానికి నేనేం చెయ్యను అంటూ చేతిలోని తువ్వాలు విసిరు కొట్టి వెళ్ళిపోయాడు శ్రీధర్. చాలు నాయనా, చాలు. కన్నందుకు బాగా బుద్ధి చెప్పావు. ఈ నరకంలో మగ్గమని మీ నాన్నగారు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. నేనే జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను అంటూ కళ్ళొత్తుకుని కంచాలు గిన్నెలు సర్ది సరళను భోజనానికి పిలిచింది. అదంతా చూస్తూ అచేతనంగా నించున్న సరళ అత్తగారి పిలుపుతో మరబొమ్మలా కదిలింది. అన్నం తినాలని ఇద్దరికీ లేకపోయినా ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఎంగిలిపడి లేచారు కంచాల ముందు నుండి. అన్నీ సర్దాక గ్లాసులో పాలు పోసి సరళ చేతికిచ్చింది. అన్నం సరిగ్గా తినలేదు వాడు, కనీసం ఈ పాలైనా తాగమని చెప్పమ్మా అంటూ. క్షమించండి అత్తయ్య, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళలేను అంది సరళ బేలగా చూస్తూ. అలా అంటే ఎలాగమ్మా? నువ్వే ఏదో విధంగా దారిలోకి తెచ్చుకోవాలి. నువ్వు కళ్ళెదిటే తిరుగుతూ ఉంటే వాడిలో ఏనాటికైనా మార్పు రాకపోదు అంది శ్యామలమ్మ. నాకేమీ నమ్మకం లేదత్తయ్య. అసలు ఎందుకు ఇలా ఇష్టం లేని పెళ్లి చేశారు అని అడిగింది సరళ ఉండబట్టలేక. కర్మమ్మ కర్మ, నేను పెట్టి పుట్టలేదు, అందుకే ఇలా జరిగింది అంది శ్యామలమ్మ బాధగా. ఏదెందుకు జరిగినా ఇవాళ దాని ఫలితం అనుభవిస్తున్న దాన్ని నేను. భార్యగా కాకపోతే కనీసం తోటి మనిషిగానైనా నన్ను ఆయన చూడడం లేదు. నా ఉనికినే భరించలేనట్టుగా ఉండే ఆయన గదిలో నేనెలా ఉండగలను అంది సరళ కన్నీళ్లతో అత్తగారి వంక దిగులుగా చూస్తూ. అలా అనకమ్మా, ఏనాటికైనా వాడు మారి తీరుతాడు. ఆ నమ్మకం నాకుంది. నా కోసం అందాక ఓపిక పట్టమ్మా అంది శ్యామలమ్మ కోడలి గడ్డం పుచ్చుకుని బ్రతిమలాడుతూ. ఇంకేమీ తర్కించలేక మౌనంగా పాల గ్లాస్ అందుకుని శ్రీధర్ గదిలోకి వెళ్ళి టేబుల్ మీద ఉంచింది. ఏమీ మాట్లాడకుండా పాల గ్లాస్ తీసుకున్నాడు శ్రీధర్. పక్క బట్టలు తీసుకుని గదిలో ఓ పక్కగా పరుచుకుని పడుకుంది సరళ. లైట్ వెలుతురు కళ్ళలో పడకుండా కళ్ళకు చేతులు అడ్డు పెట్టుకుని పడుకుంది. యథాలాపంగా అది చూసిన శ్రీధర్ ట్యూబ్లైట్ ఆపేసి టేబుల్ లైట్ వేసుకుని చదువుకోసాగాడు. లైట్ తీసేయడంతో చిన్న విషయంలోనే ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని ఆలోచించే అతను నా పట్ల ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తున్నాడు? కొద్దిసేపటి క్రితం అతని నిరాదరణ బాధిస్తూ ఉన్న చిన్న సంఘటన సున్నితత్వాన్ని పట్టి ఇచ్చింది సరళకు. దాంతో ఏమూలో సరళ మనసులో ఆశ చిగురించింది. ఆలోచనల మధ్య ఎప్పుడో మెల్లగా నిద్రలోకి జారుకుంది. శ్రీధర్కి చదువుతున్న పుస్తకంలోని అంశాలేవి మనసుకెక్కలేదు. భోజనం దగ్గర నుండి వచ్చినప్పటి నుండి మనసులో మదన పడుతూనే ఉన్నాడు. అనవసరంగా తల్లిని బాధించానే అని. నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ అన్నం పుణ్యం ఎరిగిన ఆ పిల్ల ఏం చేసిందిరా అని తల్లి నిలదీస్తున్న ముఖమే అతనికి కనిపించింది. నిద్రపోతున్న సరళ వైపు ప్రత్యేకంగా చూశాడు. మునులను సైతం మోహింపచేసే అందం సరళది. అందుకే ఏరికోరి సరళను కోడలిగా చేసుకున్నది శ్యామలమ్మ. ఏనాటికైనా కొడుకు మామూలు మనిషి అవుతాడని ఆమె తాపత్రయం. అన్యాయంగా ఆమెను నేను వేధిస్తున్నానా అని తనను తనే ప్రశ్నించుకున్నాడు శ్రీధర్. కానీ ఎంత ప్రయత్నించినా సరళను దగ్గరకు తీసుకునేందుకు అతడి మనసు అంగీకరించడం లేదు. మానసికంగా రేఖ ఏనాడో నా భార్య అయింది. అలాంటిది ఈరోజు సరళని భార్యగా ఎలా అంగీకరించగలడు? ఇలాంటి పరిస్థితి వస్తుందనే పెళ్లి వద్దని పట్టుబట్టింది తను. కానీ అమ్మ విన్నది కాదు. ఏం చేయగలడు తను?
ఎంత నిశ్చింతగా నిద్రపోతున్నది సరళ. ఇంత జరిగినా అదేమని నిలదీయడం లేదు నన్ను. ఏం కానున్నది జీవితమని విచారమైనా లేక ఎంత ధైర్యంగా ఉంది. ఇదే రేఖ అయితే ఎంతో అల్లాడిపోయేది. అతడి మనసంతా సున్నిత మనస్కురాలైన రేఖ పట్ల జాలితో నిండిపోయింది. పైకి గంభీరంగా కనిపిస్తున్న లోపల కుమిలిపోతున్న సరళ గురించి శ్రీధర్కేం తెలుసు? లోకంలో రేఖ ఒక్కతే ఎక్కడి లేని కష్టాలు భరిస్తున్న దానిలా కనిపిస్తుంది అతడికి. మిగతా అందరూ వారి మనసులో భయాలు బాధలు అతడికి ఎలా అర్థమవుతాయి? ఆషాఢమాసానికి విశ్వం వచ్చి సరళను పుట్టింటికి తీసుకువెళ్ళాడు. శ్రావణం రావడంతోనే కోడల్ని తీసుకొచ్చేసింది శ్యామలమ్మ. ఇష్టం ఉన్నా లేకపోయినా మరబొమ్మలా పుట్టింటికి అత్తింటికి తిరగసాగింది సరళ. కోడలితో దగ్గరుండి శ్రద్ధగా నోము నోయించింది శ్యామలమ్మ. పూజ కోసం చీర బంగారపు కాసు తెప్పించింది. అత్తగారి తృప్తి కోసం ఆవిడ చెప్పినట్టుగా చేసింది సరళ. ఆ తంతుతో తనకేమీ సంబంధం లేనట్టుగా తిరుగుతున్నాడు శ్రీధర్. పూజ ముగించుకుని వచ్చిన సరళ భర్త చేతికి అక్షంతలిచ్చి కాళ్లకు నమస్కరించింది. అసంకల్పితంగా సరళ తల మీద అక్షతలు చల్లి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీధర్. పూజ అయ్యేంత వరకు ఇంటి పట్టునే ఉన్నాడు. ఎవరూ అడగకుండానే. అదే పెద్ద వరంలా భావించారు అత్తా కోడళ్ళిద్దరూ. శ్రీధర్కి కూడా అంతా కొత్తగానే ఉంది. సరళ తన నుండి ఆశీర్వాదం కోరడం, ఆశీర్వదిస్తున్నప్పుడు సరళ ముఖం ఆనందంతో వెలిగిపోవడం అతడి దృష్టిని దాటిపోలేదు. నిండుగా అలంకరించుకుని ఇల్లంతా తిరుగుతూ ఉంటే శ్రీధర్కు ఇది అని చెప్పలేని అనుభూతి కలిగింది. సరళ మనసంతా ఆ రోజు మబ్బుల్లో విహరిస్తున్నట్టుగా ఉంది. పక్క వీధిలో వారెవరో పేరంటానికి పిలిచారు. పరిచయం లేని వారింటికి వెళ్లాలంటే కొంచెం జంకుగా అనిపించింది సరళకు. కానీ ధైర్యం చెప్పి పక్కింటి వెంకటలక్ష్మిని తోడిచ్చి పంపింది. కొత్తగా వచ్చిన సరళ పేరంటానికి వచ్చిన చాలామంది పరిచయం చేసుకుని తమ ఇళ్లకు కూడా రమ్మని ఆహ్వానించారు. అక్కడికి రేఖ కూడా వచ్చింది. అందరూ ఎగబడి పరిచయం చేసుకుంటున్న కొత్త వ్యక్తి ఎవరా అని చూసింది రేఖ. ఆమె శ్రీధర్ భార్య అని తెలియడంతోనే నిశ్చేష్టురాలయ్యింది. సరళ అందం ఆమెను భయపెట్టింది. వెంకటలక్ష్మి సరళ భుజాలు తట్టి, "ఆ ఎర్రచీర కట్టుకున్నావిడ ఎవరో తెలుసా?" అని అడిగింది సరళను. "ఎవరు?" అని అడిగింది సరళ కుతూహలంగా. "ఆవిడ మీ శ్రీవారి ప్రియురాలు, పేరు రేఖ. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ లోకమంతా చీకటిగా ఉందనుకుంటుంది. అలాగే ఈవిడ గూర్చి జనాలకేవీ తెలియదన్నట్టుగా గొప్పలు పోతుంది. పైకి నవ్వుతూ మాట్లాడినా చాటున ఆమె గూర్చి ఎంత అసహ్యంగా మాట్లాడుకుంటారో తెలియదనుకుంటాను ఆవిడికి" అంది నిరసనగా. రేఖ ప్రియురాలు అని వినడంతోనే ఆ పైన ఆమె ఏం చెప్పింది సరళ మనసుకు ఎక్కలేదు. శ్రీధర్కి తనతో పెళ్లి ఇష్టం లేదని తెలుసు. కానీ దానికి కారణమేంటో ఇన్నాళ్లుగా అంతుపట్టలేదు. ఉదయం నుండి ఉన్న ఉత్సాహం అంతా ఎగిరిపోయినట్టుగా అయింది సరళకి. అన్యమనస్కంగా కూర్చున్న సరళను అడిగింది వెంకటలక్ష్మి. "ఇంతకీ మీ వారు నిన్ను బాగా చూసుకుంటారా?" "ఎందుకు చూడర్లే, ఈ కాలంలో ఇలా చిన్నిళ్ళు పెట్టుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది" అంటూ ప్రశ్న జవాబు తానే చెప్పేసుకుంది. సరళ ఏదో అనబోయేంతలో, "కాలం అలా ఉంది, ఒకరినని ఏం ప్రయోజనం? నాగరికత పేరుతో, టెక్నాలజీ ప్రభావంతో తాము చేస్తున్నది సరైందనే పెడధోరణితో ఈ రకంగా చేస్తున్నారంతా. దానికి తోడు ఇప్పుడు వస్తున్న సినిమాలు, సాహిత్యం అలాగే ఉన్నాయి. పత్రికల్లో శృంగారం గురించి అవగాహన కలిగిస్తున్నాము అన్న పేరుతో చెప్పలేనన్ని రాతలు పత్రికల్లో వస్తున్నాయి. నీతి నియమాలనేవి తనకి తప్ప ఇతరులకే అన్నట్టుగా మాట్లాడతారు. ఎవరో ఒక మగాడైతే చాలనుకుంటూ ముగ్గురు ఆడవాళ్లు ఒకడి వెనక పడుతున్నట్టుగా సినిమాలు చూపిస్తున్నారు. వాడేదో ఉద్ధరిస్తున్నట్టుగా పోజు పెట్టి అయాచితంగా అంది వచ్చిన వారితో కోరికలు తీర్చుకుంటున్నాడు. ఇన్ని వేషాలు వేసే ఆడవారు కానీ మగవారు కానీ తన భార్య లేదా భర్త మాత్రం పవిత్రంగా ఉండాలని ఆలోచించేవారు. తమను గూర్చి లోకం ఏమనుకుంటున్నారో గమనించరు. గమనించినా పూర్తిగా విస్మరిస్తారు. ఇది నాటి వెర్రితలలు వేసిన నాగరికత. గతంలో నీతి తప్పి చరించేవారిని చాలా చులకనగా చూసేవారు. కానీ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది అది అంది కోపంగా ఆమె. "అవునండి, ఇప్పుడు మీరు చెప్పిందంతా కరెక్టేనండి. మనిషికి మితిమీరిన స్వార్థం, భోగలాలసత, నీతి నియమాలను పక్కకు నెట్టేసి తాము చేసేది చెప్పేది కొత్త వేదం అన్నట్టుగా చలామణి చేయిస్తున్నారు. ఆ రేఖ చూడండి, తాను చేస్తున్న దాన్ని పక్కకు పెట్టి ఎంతో పద్ధతి గల వ్యక్తిగా సంఘంలో చలామణి అవుతోంది. ఆవిడ గూర్చి ఎవరికీ తెలియదనుకుంటోంది" అంది మరొక ఆమె ఈసడింపుగా రేఖ వంక చూస్తూ. రేఖ శ్రీధర్ ప్రియురాలు అన్న మాట తప్ప ఇంకేమీ ఎక్కలేదు సరళకు.
అక్కడ ఉన్నంతసేపు ఎలాగో గడిపేసి భారమైన మనసుతో ఇంటికొచ్చింది సరళ. వెళ్ళేటప్పుడు కళకళలాడుతూ వెళ్ళిన కోడలు ఇలా డీలా పడిపోయినట్టు ఎందుకు ఉందో అర్థం కాక ఆశ్చర్యంగా చూసింది శ్యామలమ్మ. బట్టలైనా మార్చుకోకుండా ఆమెకు దగ్గరగా స్టూల్ వేసుకుని కూర్చుంది సరళ. పేరంటం బాగా జరిగిందా సరళ అని అడిగింది శ్యామలమ్మ. బాగానే జరిగిందత్తయ్య. ఇంతకు రేఖ ఎవరత్తయ్యా అని అడిగింది సరళ. రేఖ పేరు వినడంతోనే పక్కలో బాంబు పడినట్టుగా అదిరిపడింది శ్యామలమ్మ. రేఖ ఎవరు చెప్పారు నీకు అని అడిగింది ఆశ్చర్యంగా. ఎవరు చెప్తేనే, ఇంతకు ఎవరావిడ అని అడిగింది సరళ. అడగడం నెమ్మదిగానే అడిగినా ఆవిడ ఎవరో చెప్పి తీరాల్సిందే అన్నట్టుగా పట్టుదలగా చూసింది సరళ. చెప్తానమ్మా, నేను కూడా చెప్పాలనే అనుకుంటున్నాను, కానీ సందర్భం రాలేదు. ఇలా కూర్చో అంటూ మంచం మీద చోటు చూపించింది శ్యామలమ్మ. సరళ వెళ్ళి మంచం మీద కూర్చుంది. శ్యామలమ్మ మనసు గతంలోకి జారుకుంది. రేఖ వాళ్ళు మన పక్కింట్లోనే అద్దెకుండేవాళ్ళు. తల్లిదండ్రులకు 3 ఆడపిల్లలే. పెద్దమ్మాయికి పెళ్ళయింది. రేఖ రెండవది. ఇంటర్ చదువుతూ ఉండేది. పద్మ కూడా ఇంటర్ చదువుతూ ఉండడంతో ఇద్దరికీ చాలా తొందరగానే స్నేహం కుదిరింది. తరచూ రేఖ మన ఇంటికి వస్తూ ఉండేది. పద్మ, రేఖ కలిసి చదువుకుంటూ ఉండేవాళ్ళు. మొదట్లో శ్రీధర్ వాళ్లతో కలిసినప్పుడు ఎందుకో మొహమాట పడుతూ ఉండేవాడు. కానీ తెలియని పాఠాల గురించి పద్మ అడుగుతూ ఉండడంతో ఇద్దరికీ కలిపి చెప్పవలసి వచ్చేది శ్రీధర్కు. అలా రేఖ శ్రీధర్ దగ్గర చనువుగా తెలియనివి అడిగి చెప్పించుకుంటూ ఉండేది. 3 కలిసి సినిమాలకు, షికార్లకు వెళుతున్నా మేమెవరమీ తప్పుగా అనుకోలేదు. అసలు ఆ ఆలోచన ఎవరికీ రాలేదు. మా 2 కుటుంబాల మధ్య కూడా స్నేహం కుదిరింది. నాకు ఏ అవసరం వచ్చినా రేఖ తల్లి కమలమ్మ గారు నేను ఒకరికొకరం సాయం చేసుకునేవాళ్ళం. క్రమంగా శ్రీధర్, రేఖల మధ్య స్నేహం ప్రేమగా పరిణమించింది. కానీ మా ముందు ఇద్దరూ చాలా జాగ్రత్తగా ఉండేవారు. మేము వాళ్ల సంగతి పసిగట్టలేకపోయాము. అప్పుడప్పుడు మీ మామగారు విసుక్కునేవారు. ఆ పిల్ల వచ్చి ఇక్కడ గంటలు గంటలు ఉండిపోతున్నందుకు. వాళ్ల కుటుంబంతో అంత స్నేహంగా ఉంటూ ఆ పిల్లని రావద్దని ఎలా చెప్పగలను? చదువుకున్న పిల్లలు ఆ మాత్రం స్నేహంగా ఉంటే తప్పేంటి అనుకున్నాను, కానీ వ్యవహారం ఇంత దూరం వస్తుందని అనుకోలేదు. శ్రీధర్ బీకాం పాస్ అయ్యాడు. ఎంకాం చదవడానికి విశాఖపట్నం వెళ్ళాడు. అక్కడి నుండి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. ఆ సంగతి మాకు తెలియదు. పద్మకు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు. శ్రీధర్ వచ్చినప్పుడు 3 నవ్వులతో, కేరింతలతో ఉల్లాసంగా గడిచిపోయేవి రోజులు. అనుకోకుండా పద్మకు పెళ్లి కుదిరింది. ఉన్నంతలో పద్మ పెళ్లి ఘనంగా జరిపించాము. పద్మ పెళ్లినాడు రేఖే స్వయంగా పద్మని అలంకరించింది. అక్క చెల్లెలు లేని లోటు రేఖ వలన తీరిందనుకున్నాను నేను. బట్టలు, నగలు సెలక్షన్ మొత్తం రేఖదే అయింది. పెళ్లి సమయంలో ఇంటి మనిషిలా కలిసిపోయి సాయం చేసింది. లగ్నం దగ్గర పెట్టవలసిన వస్తువులన్నీ లిస్టు ప్రకారం సర్ది శ్రీధర్ గదిలో పెట్టారు. వాటి కోసం నేను ఆ గదిలోకి వెళ్ళాను. అక్కడ రేఖ, శ్రీధర్ ఒకరి కౌగిలిలో ఒకరు మరిచిపోయి ఉన్నారు. వెళ్ళిన పని మరిచిపోయిన దానిలా స్థాణువులా నిలబడిపోయాను నేను. నన్ను చూసి తడబాటుగా ఇద్దరూ విడిపోయారు. అయితే అలాంటి సీన్లు అంతకుముందు చాలామంది చూసే ఉంటారు. వాళ్ళేదో చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటే ఏమో అనుకున్నాను. దానికి కారణం అప్పటికి గాని నాకు బోధపడలేదు. ఎవరి ప్రమేయం ఎంతనేది పక్కన పెట్టి వయస్సులో ఉన్న పిల్లల్ని ఓ కంట కనిపెట్టుకుని ఉండకపోవడం నా తప్పుగా భావించాను. ఎలాగో మనసు కూడదీసుకుని కావలసిన సామాన్లు తీసుకుని పందిట్లోకి వెళ్ళిపోయాను. వెళ్ళానన్న మాటే గాని ప్రశాంతంగా పెళ్లి చూడలేకపోయాను. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆరాటం మొదలైంది నాలో. వాళ్లది మనది ఒక కులం కాదు. కాలం మారిందని ఎన్ని కబుర్లు చెప్పినా ఆచరణలో ఈ కులమత భేదాలు పోలేదు. స్కూల్లో, కాలేజీలో ఈ కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ పెళ్లికి మేమొప్పుకున్నా మాకంటే ఒక మెట్టు పై కులంలో ఉన్న రేఖ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు. ఎలాగో పద్మ పెళ్లి అయిందనిపించాం. తన అత్తవారింటికి వెళ్లేదాకా ఓపిక పట్టాను. అలా రేఖ, శ్రీధర్ నా కంట పడిన దగ్గర నుండి రేఖ నన్ను తప్పించుకుని తిరగసాగింది. ఆ రోజు ఆదివారం. శ్రీధర్ విశాఖపట్నం ప్రయాణం కావలసి ఉంది. బయటకు వెళ్లేందుకు హడావిడిగా తయారవుతున్నాడు. ఈ అవకాశం తప్పితే మళ్ళీ వాడితో మాట్లాడేందుకు అవకాశం కుదరదు. మీ మామగారు కూడా ఇంట్లో లేరు. నేను మాట్లాడదామనుకునేంతలో నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానమ్మా అన్నాడు శ్రీధర్ చెప్పులు వేసుకుంటూ. రేఖ దగ్గరగా అని సూటిగా అడిగాను. వాడు తడుముకుంటూ అది అది అంటూ నీళ్లు నమిలాడు. శ్రీధర్, ఏంట్రా ఇదంతా?
మీ నాన్నగారికి సంగతి తెలిస్తే ఏమైనా ఉందా అన్నాను భయంగా. ఇవాళ కాకపోతే రేపైనా తెలియాల్సిందే కదమ్మా. మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం. ఎవరు అడ్డుపడినా మా నిర్ణయం మారదు అన్నాడు దృఢంగా శ్రీధర్. కనీసం నీ చదువైనా పూర్తి చేయలేదు. ఎలా బ్రతికించుకుందాం అనుకుంటున్నారా మీ ప్రేమని అడిగాను నేను. ఏ దారి దొరక్కపోతే కాయకష్టం చేసుకుని బ్రతుకుతామిద్దరం అన్నాడు మొండిగా. ఎప్పుడొచ్చారో మీ మామగారు. బ్రతుకుతావురా, బ్రతుకుతావు. ప్రేమే నీకు కూడుగుడ్డ పెడుతుంది. దాన్ని చేసుకో, మేమంతా చచ్చామనుకో అన్నారు ఉద్రేకంగా. ఆయనంత ఉద్రేకంగా మాట్లాడడం చూసి నేను చాలా భయపడ్డాను. అసలే హార్ట్ పేషెంట్. ఏ కొంచెం తేడా అయినా ఏంటి దారి అనుకున్నాను. అందుకనే ఆయనకు నచ్చ చెప్పే ఉద్దేశంతో, ఇప్పుడు అల్లరి చేసుకుంటే ఏం లాభమండి, ఏదో పరిష్కారం చూడాలి కానీ దీనికి అన్నాను. ఏంటి చూసేది? నువ్వు అలా వెనకేసుకొచ్చే వాడిని చెడగొట్టావు. వాడిని డాక్టర్ చేయాలని లేదా ఇంజనీర్ చేయాలని ఎన్ని కలలు కన్నాను. మంచి లెక్చరర్ కావడం వాడి జీవితాశయం అంటూ కామర్స్ తీసుకున్నాడు. నేనేమీ చెయ్యలేకపోయాను. సరే అని ఊరుకున్నాను. ఇప్పుడు చూడు, ఆ పిల్లనే ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అంటూ కొడుకుని ఏమీ చెయ్యలేక నా మీద చెయ్యెత్తారు. వెంటనే వాడు, నాన్న, అమ్మనేమీ అనకండి. ఇందులో అమ్మ తప్పేమీ లేదు. చిన్నప్పటి నుంచి నేనేం కోరినా కాదనకుండా తీర్చారు మీరు. అతి ముఖ్యమైన పెళ్లి విషయంలో నా ఇష్టాన్ని కాదంటారని ఊహించలేకపోయాను నాన్న. మీతో చెప్పకుండా నేను ఈ నిర్ణయం తీసుకోవడం పొరపాటే. నన్ను మన్నించండి అన్నాడు శ్రీధర్. అలాగేరా, బిడ్డల్ని కని పెంచడం వరకే మా బాధ్యత. మా ఆశలు అభిరుచులు తీర్చవలసిన బాధ్యత మీకు లేదు. మేమీ పెళ్లికి ఒప్పుకున్నంత మాత్రాన సరిపోతుందా? ఆ పిల్ల తల్లిదండ్రులు ఒప్పుకుంటారని అనుకుంటున్నావా అని అడిగారు. ఒప్పుకోకపోతే ఎదిరిస్తాం. ఎవరు అడ్డం వచ్చినా మా పెళ్లి ఆగదు అన్నాడు స్థిరంగా. తన కాళ్ల మీద తాను నిలబడలేని శ్రీధర్ ఏం చూసుకుని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు నాకు. మీ మామగారికి జడిసి వాడు రేఖను కలవకుండానే విశాఖపట్నం వెళ్ళిపోయాడు శ్రీధర్. ఒకరోజు కమలమ్మ గారు మా ఇంటికొచ్చారు. కుశల ప్రశ్నలయ్యాక పిల్లల పెళ్లిళ్ల మీదకు మళ్ళింది సంభాషణ. పద్మకు మంచి సంబంధం కుదిరిందని, అలాంటిదేదైనా తగిలితే తమ చెవిన వెయ్యమని అడిగిందావిడ. వదినా, నువ్వేమీ అనుకోనంటే నేనొక మాట చెప్తాను. మీ రేఖ మా శ్రీధర్ చాలా చనువుగా ఉంటున్నారు అన్నాను నేను. నేను చెప్పేది పూర్తి కాకుండానే. అదేంటొదినా, ఒక్కసారి అలా అనేశారు అంది కళ్ళ నీళ్ల పర్యంతమవుతూ ఆవిడ. ఏం చెప్పను, పద్మ పెళ్లినాడు వాళ్ళిద్దరినీ చాలా సన్నిహితంగా చూశానమ్మా. నేనే కాదు, మా బంధువుల్లో చాలామంది చూసి ఉంటారు ఆ దృశ్యాన్ని అన్నాను, నేనిక దాచి లాభం లేదని గ్రహించి. అమ్మో, ఇది మా వారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అంది కంగారుగా ఆవిడ. ఏం చేస్తాను చెప్పండి, ఎంతైనా వాళ్ళు మన పిల్లలు. మనమే ఏదో మార్గం ఆలోచించాలి అన్నాను నేను నచ్చ చెబుతున్నట్టుగా. మా అన్నయ్య గారికి సంగతి తెలుసా వదినా అని అడిగింది హఠాత్తుగా. తెలుసమ్మా, ఆయన కూడా నయానా భయానా వాడికి చెప్పి చూశారు. ఎంత చెప్పినా వాడు రేఖను తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోనని మొండిగా తెగేసి చెప్పడంతో ఆయన ఊరుకున్నారు. ఇదంతా మాకు తెలిసి కూడా మీకు చెప్పలేదు అనుకుంటారని చెబుతున్నాను. ఆలోచించి మీరొక నిర్ణయానికి వస్తే మంచిది. పిల్లల్ని కాదని మనమేం చేయగలం అన్నాను నేను. నా మాటలు విని ఆవిడ చాలాసేపు మాట్లాడలేదు. చివరికి, నాదేముందొదినా, మీ అన్నయ్య గారి సంగతి నీకు తెలిసిందే కదా. ఒకవేళ ఒప్పించి ఈ పెళ్లి జరిపించినా దీని తర్వాత దానికి ఇంక పెళ్ళి ఎలా అవుతుంది? ఇన్నాళ్ళు ఉన్నా లేకపోయినా నలుగురిలో గౌరవంగా బ్రతికాము. ఇప్పుడు దీని మూలంగా ఈ రోజున వీధిన పడాలి కాబోలు అంటూ వెళ్ళడానికి లేచిందావిడ. నేను వద్దని వారించలేకపోయాను. మా ఇంటికి వచ్చినప్పుడు ఎంత చలాకీగా ఉందో, తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అంత నీరసంగా ఉందావిడ. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో మాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. తర్వాత రేఖను కాలేజీ మాన్పించేశారని, ఇల్లు కదలకుండా కట్టుదిట్టం చేశారని తెలిసింది. శ్రీధర్ ఇంకా వాళ్ళు మన పక్కింట్లోనే ఉన్నారనుకుని రేఖకు ఉత్తరాలు రాసినట్టున్నాడు. అవన్నీ తిరిగి వాడికి రీడైరెక్ట్ చేయబడ్డాయి. దాంతో వాడే చెప్పా పెట్టకుండా ఇక్కడికి వచ్చేశాడు. రేఖ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలిసి మేమే వాళ్లతో పోట్లాడి ఇల్లు ఖాళీ చేసేట్టుగా చేశామని మా మీద మండిపడ్డాడు. రేఖ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు ఊరంతా పిచ్చి పట్టినట్టు తిరిగాడు. ఆ పైన జరిగిందేంటో మేమెంత చెప్పినా వినిపించుకోలేదు. విశాఖపట్నం వెళ్లడం మానేసి ఇక్కడే ఉండిపోయాడు 10 రోజులు. మీ మామగారు గట్టిగా కేకలు వేసి వాడిని పంపించేశారు. ఇంతలో మా దురదృష్టం కొద్దీ మీ మామగారికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు.
ఆయన ఉద్యోగం శ్రీధర్కిచ్చారు. శ్రీధర్ చదువు మధ్యలోనే చాలించి వచ్చి ఆ ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. మీ మామగారి ఆకస్మిక మరణం నా ఆరోగ్యం మీద పెద్ద దెబ్బతీసింది. మంచం మీద నుండి లేవలేని పరిస్థితికొచ్చాను. కొన్నాళ్లు పద్మ ఇక్కడే ఉండి నన్ను కనిపెట్టుకుని ఉండిపోయింది. కానీ ఎల్లకాలం సంసారం వదులుకుని ఉండలేదు కదా ఇక్కడ. దాని భర్త తొందర పెట్టడంతో పద్మ వెళ్ళిపోయింది. శ్రీధర్కు నన్ను చూసుకోవడం, బ్యాంకుకు వెళ్లడంతోనే క్షణం తీరిక లేకుండా పోయింది. మెల్లమెల్లగా నేను లేచి తిరగసాగాను. ఒకదాని వెంట ఒకటిగా జరిగిన సంఘటనల వలన శ్రీధర్లో కూడా మార్పు వచ్చింది. ఇదివరకులా రేఖ కోసం పిచ్చి పట్టినట్టుగా తిరగడం మానేశాడు. వాడు బాధ్యత తెలుసుకుని దారిన పడినందుకు నేను చాలా సంతోషించాను. అయితే నా సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఎలా తెలిసిందో రేఖకు వాడిక్కడే ఉండి ఉద్యోగం చేస్తున్నట్టుగా. ఒకరోజు సరాసరి బ్యాంకుకు వెళ్ళి శ్రీధర్ని కలిసింది. వాడు రేఖను చూసి ఆశ్చర్యానందాలకు లోనయ్యాడు. శ్రీధర్, అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పర్మిషన్ పెట్టి రాగలవా అని అడిగిందట రేఖ. వెంటనే శ్రీధర్ పర్మిషన్ పెట్టి రేఖతో పాటు బయటకు నడిచాడు. ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్లారు. నువ్వు ఊరెళ్ళాక మీ అమ్మగారు మన సంగతంతా మా అమ్మతో చెప్పారు. ఆ చెప్పడం దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావు తల్లి లెవెల్లో చెప్పినట్టున్నారు ఆవిడ. మా ఇంట్లో పెద్ద ప్రళయమే జరిగింది. మా నాన్న నా ఒళ్ళు హూనం చేశారు. ఏ ముఖం పెట్టుకుని వీధిలో తిరుగుతామంటూ అప్పటికప్పుడు ఇల్లు కుదుర్చుకుని మారిపోయాం. కాలేజీ మానిపించేశారు. ఇల్లు ఒక జైల్లా మారిపోయింది. నాకు కనీసం నీకుత్తరం రాసే అవకాశం కూడా లేకుండా పోయింది అని చెప్పిందట. మరి ఇప్పుడెలా రాగలిగావు? శ్రీధర్ ఆశ్చర్యంగా అడిగాడట. ఎలాగంటే ఏం చెప్పను, గోడ దూకి పారిపోయొచ్చాను. మీ నాన్నగారు పోయారని, అదే ఉద్యోగం నీకు ఇచ్చారని విని ఉండడంతో ధైర్యంగా ఇక్కడికొచ్చాను అంది. అవును, నాన్నగారు పోవడంతో నా చదువు మధ్యలోనే ఆగిపోయింది. సరే, ఇప్పుడెలా ఉన్నావు అన్నాడు శ్రీధర్ సానుభూతిగా. ఎలా ఉన్నానంటే ఏం చెప్పను, వచ్చే నెల 2వ తేదీన నా పెళ్ళి అంది రేఖ. నిజమా? ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకున్నావా అని అడిగాడట శ్రీధర్ దెబ్బతిన్నట్టుగా చూస్తూ. నా ఇష్టంతో పనేముంది శ్రీధర్ అంది రేఖ విషాదంగా. వద్దు రేఖ, నువ్వలా మాట్లాడితే నేను తట్టుకోలేను. నేనుండగా నిన్నెవరూ ఏమీ చెయ్యలేరు అన్నాడు శ్రీధర్ ఆవేశంగా. అందుకే శ్రీధర్ నీ దగ్గరకు వచ్చింది. గుమ్మం దాటితే మా అమ్మ నాన్న విషం తాగి చేస్తామంటున్నారు. నాకు చచ్చినా మా బావను చేసుకోవడం ఇష్టం లేదు అంది రేఖ. బావా? నాకు తెలియని బావెవరు అని అడిగాడు శ్రీధర్ ఆశ్చర్యంగా. ఇంకెవరు? మా అక్క భర్త. కాన్పు కష్టమై పురిట్లోనే పోయింది అక్క. మొదట ఆ పాపను మా ఇంట్లో ఉంచారు. నేను నా బాధ మర్చిపోయేందుకు ఆ పాప ఆలనా పాలనా చూడసాగాను. అది చూసిన మా వాళ్లలో రేగిన కొత్త ఊహకి రూపమే ఈ పెళ్ళి. నాకంటే మా బావ 15 సంవత్సరాలైన పెద్ద ఉంటాడు. మొన్న పుట్టిన పాపతో కలిపి 3 పిల్లలు వారికి. 3 పిల్లల తండ్రైన అతడికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి మా అమ్మ నాన్న నన్ను బలిపశువుని చేశారు. నేనైతే పిల్లలకి సవతి తల్లి పోరు లేకుండా ఉంటుందని, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటానని, నేను నిన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా చెల్లికి పెళ్లి కాదని భయపడుతున్న సమయంలో ఈ సంఘటన వారికి వరప్రసాదంలో దొరికింది. పైగా మా బావ చెల్లి పెళ్లికి ఆర్థిక సాయం చేస్తానన్నాడు. ఇంకే, పరువుకు పరువు, డబ్బుకు డబ్బు తగ్గుతుంది. కానీ ఖర్చు లేకుండా చెల్లి పెళ్లి కూడా జరిగిపోతుంది. అందుకే నా గొంతు కోసేందుకు సిద్ధమైపోయారు అంది రేఖ అక్కసుగా. ఇది చాలా అన్యాయం కదా రేఖ. నీకిష్టం లేకుండా 3 పిల్లల తండ్రైన అతడికి నిన్నిచ్చి పెళ్లి చేయడం అమానుషం అన్నాడు ఆవేశంగా. అన్యాయమా, మరీ అన్యాయమా? కానీ నా గోడు అక్కడ అరణ్య రోదనలాగే ఉంది. అందుకే శ్రీధర్ నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎలాగన్నా ఈ పెళ్లి నుండి నన్ను కాపాడు అంది రేఖ దీనవదనంతో. కానీ రేఖ, ఇప్పటికిప్పుడు ఏం చేయగలం మనం? నువ్వింటికి వెళ్ళు, నేనేదో ఒక ఏర్పాటు చేస్తాను అన్నాడు శ్రీధర్. ఎప్పుడు? నా పెళ్ళి ఆ ముసలాడితో జరిగిపోయాక చేస్తావా ఏర్పాటు అంది ఉక్రోషంగా రేఖ. ఊరికే ఆవేశపడకు రేఖ. మనిద్దరం మేజర్లం. లీగల్గా మనకి ఎటువంటి చిక్కు లేదు పెళ్లి చేసుకునేందుకు. అటువంటప్పుడు ఈ దొంగచాటు వ్యవహారం ఎందుకు? అమ్మకి ఒక మాట చెప్పి అంటున్న శ్రీధర్ని మధ్యలోనే వారిస్తూ, నువ్వు ప్రేమించినప్పుడు మీ అమ్మకు చెప్పే ప్రేమించావా నన్ను? మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవడం లేదు నువ్వు. శ్రీధర్, ఇదే చెప్తున్నాను నీకు.
నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. నేను మాత్రం మా ఇంటికి తిరిగి వెళ్ళనిక. నీతో పాటు ఎక్కడికి రమ్మన్నా నేను సిద్ధం అంది. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తాను రేఖ? పోనీ ఒక పని చేద్దాం. నువ్వు ఈ రాత్రి మా ఫ్రెండ్ ఇంట్లో ఉండు. వాడి భార్య చాలా మంచిది. నీకే లోటు రానియదు. రేపుదయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో మన పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను అన్నాడు శ్రీధర్. దానికి వెంటనే ఒప్పుకుంది రేఖ. మాటల మధ్యలో ఎంత సమయం గడిచిందో గమనించలేదు వాళ్ళిద్దరూ. ఒక అంగీకారం కుదిరాక చేతిలో చెయ్యి వేసుకుని పార్కు బయటకు ఇద్దరూ వస్తుండగా సర్పద్రష్టల్లా ఆగిపోయారిద్దరు. ఎదురుగా రేఖ తండ్రి కనిపించడంతో. రౌడీల్లాంటి ఇద్దరు మనుషులు వెంటరాగా రేఖను వెతుక్కుంటూ వచ్చాడతను. ఇదేమంత పెద్ద ఊరని చాలా సులభంగా కనిపెట్టేశారు వాళ్ళు. రేఖను శ్రీధర్ను చూడడంతోనే రేఖ తండ్రి శంకర్రావు శివమెత్తినట్టుగా అది రోడ్డని జనమంతా తమనే చూస్తున్నారని కూడా ఆలోచించకుండా రేఖ జుట్టు పట్టుకుని చావబాదేశాడు. రోడ్డు మీద జనం ప్రేక్షకుల్లా చూశారే తప్ప అదేమని ప్రశ్నించలేదు. అదేదో లేచి వచ్చిన బాపతో అన్నట్టుగా వినోదం చూశారు. ఇంచుమించు రేఖను ఈడ్చుకుని వెళుతున్నట్టుగా లాక్కుపోయారు. అడ్డుకోబోయిన శ్రీధర్ని అతడి వెంట వచ్చిన రౌడీలు కొట్టి పారిపోయారు. స్పృహ తప్పి పడి ఉన్న శ్రీధర్ని ఎవరో జారి తలచి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ రాత్రంతా శ్రీధర్ ఇంటికి రాకపోవడంతో నేను కంగారుగా తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను. మా వాడు మధ్యాహ్నమే నాకు ఆరోగ్యం బాగాలేదని కబురు రావడంతో వెళ్ళిపోయాడని వాళ్ళు చెప్పారు. శ్రీధర్ ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో అర్థం కాక కుప్పలా కూలిపోయిన నేను వెంకటలక్ష్మి భర్త పోలీస్ కంప్లైంట్ ఇద్దామని సలహా ఇవ్వడంతో ఆ పని చేశాను. మర్నాడు మధ్యాహ్నం తెలిసింది వాడు అపస్మారకంలో హాస్పిటల్లో ఉన్నాడని. వెంటనే పరిగెత్తాను అక్కడికి. ఏం జరిగిందో, దెబ్బలు ఎలా తగిలాయో ఎంత అడిగినా చెప్పలేదు వాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి రావడానికి 15 రోజులు పట్టింది. లేచి తిరగడం మొదలుపెట్టాక రేఖ గూర్చి మళ్లీ వేట ప్రారంభించాడు. కానీ అప్పటికే రేఖ పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళిపోయింది. ఇది తెలిసి వాడు పిచ్చివాడిలా తయారయ్యాడు. అయితే నాకు ఈ విషయాలన్నీ చాలా ఆలస్యంగా తెలిసాయి. తెలిసి మాత్రం నేనేం చేయగలను? వాడిని మరిపించేందుకు ప్రయత్నించడం తప్ప. అంతటితో వదిలిపోతే బాగానే ఉండేది. కానీ అలా జరగలేదు. తెలియని వయస్సులో ఒకరి పట్ల ఒకరు ఆకర్షణ పెంచుకోవడం, పెళ్లి చేసుకోవాలని కలలు కనడం సహజం. కానీ అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే లేనిదేముంది? పరిస్థితులతో సర్దుకుపోవాలి. అదే జీవితం అంటే. ఏటుకెదురీదాలనుకుంది రేఖ, పరిస్థితులతో రాజీ పడలేక. ఆమె కోరిక తీర్చడానికన్నట్టు రేఖ భర్త హనుమంతరావుకి ఈ ఊరే ట్రాన్స్ఫర్ అయింది. అంతకంటే కావలసిందేముంది రేఖకు? శ్రీధర్తో తన ప్రణయాన్ని కొనసాగించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇలా రేఖకు పెళ్ళయింది. భర్త పిల్లలు ఉన్నారన్న విషయాన్ని పక్కకు పెట్టి రేఖ బ్యాంకుకు రాకపోకలు కొనసాగించింది. మెల్లగా ఈ విషయం రేఖ భర్త చెవిన పడింది. మొదట్లో రేఖను అదుపులో పెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ రేఖ ఎదురు తిరగడంతో అశక్తుడైనాడు. నలుగురిలో అల్లరిపాలు కాలేక రేఖ బరి తెగించి వెళ్ళిపోతే పిల్లలు భారం ఒక్కడు మొయ్యలేక చూసి చూడనట్టు వదిలేశాడాయన. అది ఆసరాగా తీసుకున్న రేఖ మరింత విజృంభించింది. అది ఎంతవరకు వెళ్ళిందంటే అతడి ఇంట్లో ఉండగానే సాయంత్రాలు రేఖతో శ్రీధర్ గడపడం దాకా వచ్చింది. తన జీవితాన్ని ఇలా నాశనం చేశారు కనుక కసి, ఎవరినో సాధించాలన్న పిచ్చి ఆలోచన రేఖని పురుగొల్పింది. దానివలన నలుగురు తనని ఎంత చులకనగా చూస్తున్నారో గ్రహించలేకపోయింది. ఒక విధంగా ఆ అమ్మాయి అంటే నాకు జాలి. ఆ అమ్మాయి చేస్తున్న చండాలన్నంతా సమర్థించలేను. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ లోకమంతా చీకటిగా ఉంది, నన్నెవరూ చూడడం లేదు అనుకుంటుందట. అలా అందరూ కలిసి సినిమాలకు వెళ్తారు. లోకులు చూస్తున్నారు అన్న బెరుకు కొంచెం కూడా లేకుండా. రేఖ తన భర్త పిల్లలు తన పక్కనుంటే తన గురించి ఎవరూ ఏమీ చెడ్డగా అనుకోరనేది ఆమె భావన. ఇక శ్రీధర్కి రేఖ నవ్వితే పండుగ. ఆవిడ బాధపడితే వీడికి 10 రెట్లు బాధ కలుగుతుంది. ఇవన్నీ నాకు తెలుస్తూనే ఉన్నాయి. పని మీద ఎప్పుడైనా నేను బయటకు వెళితే ఒక పక్క నాతో నవ్వుతూ మాట్లాడుతూనే నేను పక్కకు వెళ్ళగానే నన్ను గేలి చేయడం కల్లారా చూశాను, విన్నాను. శ్రీధర్ ఉంటే బ్యాంకులో లేదా రేఖ ఇంట్లో ఉండసాగాడు. నిద్రపోవడానికి తప్ప మరి దేనికి వాడింటికి రావడం లేదు. మునుపటిలా నాతో మాట్లాడడం లేదు. మంచి చెడు పట్టించుకోడు. నా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఒకరోజు బాగుంటే 3 రోజులు పడక వేసే పరిస్థితులు నావి. నేను కాస్త కళ్ళు మూస్తే వీడి సంగతి ఏంటనేది నాకు పెద్ద బెంగ అయిపోయింది. వాడినో ఇంటి వాడిని చేస్తే తప్ప దారికి రాడనుకున్నాను.
ఉదయం పూట బ్యాంకుకు వెళ్ళేటప్పుడు తప్ప వాడు నాకు దొరకడు. అందుకే ఒకరోజు భోజనం పెడుతూ మాటలు కలిపాను నెమ్మదిగా. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను పెళ్లి ప్రస్తావన తేవద్దని? ఈ జన్మలో నా మనసులో రేఖకు తప్ప మరొకరికి చోటు లేదు అన్నాడు విసుగ్గా. అలా అంటే ఎలా నాన్న? ఎంతకాలమని ఇలా ఉంటావు? నాకా వయసు అయిపోతుంది. కోడలొస్తే ఇంటికి నిండుగా నాకు చేతి సాయంగా ఉంటుంది అంటున్న నా మాటలు పూర్తి చేయనివ్వలేదు శ్రీధర్. పనిపాటలు చేయలేకపోతే చెప్పు, మనిషిని పెడతాను. అంతేగాని పెళ్లి ప్రసక్తి ఎప్పుడూ తేవద్దు నా ముందు అన్నాడు దూకుడుగా. ఏమిట్రా నీ మొండితనం? ఎంతసేపు నీ మాట నీదే కానీ నా బాధ అర్థం చేసుకోవే. నువ్వు పెళ్లి ఎందుకు వద్దంటున్నావో నాకు తెలియదనుకోకు. ఆ రేఖ కోసమే కదా అది పెళ్లి చేసుకుని సుఖంగా సంసారం చేసుకుంటోంది. నీకెందుకురా ఈ కర్మ? నలుగురిలో నవ్వుల పాలు కావడానికి తప్ప అన్నాను. నువ్వేమైనా అనుకో, నా నిర్ణయం మారదు. నా మనసులో రేఖకి తప్ప ఇంకెవరికీ స్థానం లేదు అన్నాడు శ్రీధర్. ఒరే, నీది ప్రేమ కాదురా, ఉత్త వ్యామోహం. దాని మనసులో నువ్వొక్కడివే ఉన్నావట్రా. ఎందుకురా ఈ ఆత్మవంచన? నా మాట విని పెళ్లి చేసుకోరా అన్నాను బ్రతిమాలుతున్నట్టుగా. అమ్మా, ఎన్నిసార్లు చెప్పినా నాది ఒకటే మాట. ఈ జన్మలో రేఖకి తప్ప మరొకరికి చోటు లేదు, ఇవ్వలేను. మానసికంగా ఏనాడో రేఖ నాకు భార్య అయింది. లోకుల దృష్టిలో కాకపోయినా నా దృష్టిలో ఆమె నా భార్య అన్నాడు స్థిరంగా. ఆ తరువాత నాకేం చెయ్యాలో తోచింది కాదు. ఆఖరి మాటగా అన్నాను, సరే అయితే నా మాట కూడా విను. నువ్వు పెళ్లి చేసుకునేంతవరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను అన్నాను నేను పట్టుదలగా. నా కొడుకు ఎవరూ లేకుండా ఒంటరిగా మోడులా మిగిలిపోతున్నాడు అనేది నా హృదయం తట్టుకోలేకపోయింది. అందుకే గట్టిగా పట్టుబట్టాను పెళ్లి చేసుకోమని. మొదట నాది ఉత్త బెదిరింపు అనుకున్నాడు వాడు. దాన్ని ఖాతరు చేయలేదు. రాను రాను నేను నీరసించిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు. వాడి దశలే చాలా సున్నితమైన మనసు. తన వలన ఎవరికి కష్టం కలిగినా వాడు చూడలేడు. కన్న తల్లిని కళ్ల ముందే ఇలా చావుకు దగ్గర కావడం వాడు భరించలేకపోయాడు. అమ్మా, నన్ను అన్యాయం చెయ్యకమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ నా చేతిలో చెయ్యి వేశాడు. అప్పటికప్పుడు మజ్జిగ నిమ్మరసం పిండి నాతో తాగించాడు. వెంటనే విశ్వనాథం గారి ద్వారా సంబంధాల వేట ప్రారంభించాను. ఆయన మీ గురించి, మీ కుటుంబం గురించి చెప్పిన వివరాలు నాకు నచ్చడంతో మాట్లాడమన్నాను. మిగతాదంతా నీకు తెలిసిందే. పెళ్ళైతే చేయగలిగాను, కానీ నీతో కాపురం మాత్రం చేయించలేకపోయాను. ఇప్పుడు అనిపిస్తుంది, నేను తప్పు చేశానా, నీ గొంతు కోశానా అని. కానీ సరళ, నువ్వు చదువుకున్న దానివి. ఎలాగో ఓపిక పట్టి వాడిని నువ్వే దారిలోకి తెచ్చుకోవాలి. తప్పో ఒప్పో జరిగిపోయిన దాన్ని వెనక్కి తీసుకోలేం కదా. ముందున్న జీవితాన్ని చక్కదిద్దుకోవలసిన బాధ్యత నీ మీదే ఉందమ్మా అంది శ్యామలమ్మ. అంతవరకు విన్న విషయాన్ని జీర్ణం చేసుకునేందుకు చాలా టైం పట్టింది సరళకు. ముందున్న జీవితాన్ని చక్కదిద్దుకోవలసిన బాధ్యత నీ మీదే ఉంది అంటూ అత్తగారు చెప్పిన మాటలు సరళ చెవిలో గింగురుమంటున్నాయి. ఎలా సరిదిద్దుకోవాలి? మనసు లేని మనిషితో జీవితాంతం కాపురం ఎలా? చాలా నిరాశగా అనిపించింది సరళకు. అలా అని వదిలిపోలేదు. పెళ్లికి కట్టిన పచ్చతోరణం ఇంకా మాయకముందే ఈ పెళ్లి పెటాకులైందని తల్లిదండ్రులకు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి చెబుతుంది? అలా వెళ్ళి వాళ్ల గుండెల మీద కుంపటిలా మారే కంటే ఎలాగో ఇక్కడే గడపాలి, తప్పదు అనుకుంది సరళ. కానీ తన నీడ అంటేనే మండిపడే మనిషితో మనుగడ జీవితాంతం ఎలా కొనసాగించాలో అంత అగమ్యంగా ఉంది సరళకు. తన మాటలకు ఏమీ జవాబివ్వకుండా ఆలోచనలో మునిగిపోయిన సరళ వైపు జాలిగా చూసింది శ్యామలమ్మ. అబ్బాయి వచ్చే వేళయింది, ఆ కూరల్ని వేడి చేసి పెట్టవు అంది శ్యామలమ్మ కోడలి మనసు మరలించే ఉద్దేశంతో. సరళ యాంత్రికంగా కదిలింది అక్కడి నుంచి. విన్నారు కదండి, ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నాతి చరామి నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.